ఉంటుంది కదా. సేమ్ నాకైతే సేమ్ ఎట్లా అనిపించింది అంటే నిజంగానే ఎద్దుల బండి లేకనే అనిపించింది నాకైతే. అయితే చుట్టుముట్టు మొత్తం రౌండ్గా కవర్ అయితే చేద్దాం మనం ఈ వీడియోలో అయితే. అయితే లోపలికి పోవడానికి అయితే ఛాయిస్ లేదు, కానీ మొత్తం చుట్టుముట్టు ఫెన్సింగ్ పెట్టారు కదా, ఇది కనబడుతుంది కదా. చాలా మంచిగా ఇట్లాంటివి చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఎద్దుల బండి ఇక్కడ అప్పట్లో ఉండేది కదా ఫ్రెండ్స్. అయితే ఇగో ఇక్కడ చెదురు బాయిల ఆమె నీళ్ళు అయితే చదువుకుంటున్నట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా. తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చినాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు తిప్పడానికి దీనిపైన ఇట్లా అవతల ఒకసారి మన రామచంద్ర తాత మొత్తం ట్రై చేస్తాడు, చూద్దాం ఒకసారి ఏం చేస్తాడు అనేది చూపిస్తాడు ఒకసారి. పిల్లలు ఎట్లా ఉంటారు, ఎట్లా ఆడుకుంటారు దాంతో అని చెప్పేసి ఇది ఎక్సర్సైజ్ చేసే దాంట్లోకి అయితే ఉంటుంది. ఒకసారి ఉంటుందా చిన్నపిల్లలకి ఉంటుందా? ఇక్కడ మళ్ళీ కూర్చో, ఇక్కడ కూర్చో, పోతా కిందకి మెల్లగా కింద పడే. మా తాత అయితే చిన్నపిల్లగాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు కుదాలు కదా, నాకు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. దీని కాడికి రా, దెబ్బ తలకిచ్చుకునేవి, దెబ్బలు తలుగుతాయి సార్. ఎక్కువ ఎక్కువగా చూడు, అవుతుందా అనుకో. అట్లా చూడు. ఆహా బాగుంది ఎక్సర్సైజ్ చేయడానికి. అదేమో అంతే, ఇదేమనేది ఉండదు అంతే. అది క్వశ్చన్ ఏదే ఉంటుంది. బాగానే ఉంది, సూపర్. అయితే అప్పుడు చిన్నపిల్లలు అయితే బాగా రాలేదు. ఇగో ఇప్పుడైతే చాలా గుంపులు వస్తారు పిల్లలు అయితే. చాలా మంది వచ్చి సైడ్ జరగండి అనగానే సరే అని చెప్పేసి వాళ్ళందరూ అయితే పక్కకి వెళ్ళారు. ఇక్కడ ఈడవుడుకంగా మన తాతగారు రామచంద్ర తాత పైనకి అయితే ఎక్కి మొత్తం చూపిస్తారు అన్నారు, పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఆడుకుంటారు అనేది. చిన్నగా అంత చిన్న ఇప్పుడే మళ్ళీ చిన్నగా అయిపోతే బాగుండి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి అతనికి. ఇట్లాంటి పార్కులు అప్పుడు నేను చిన్నగా ఉన్నాగా లేకుండే కదా అనేది బాధపడుతుండు. అదొకటైతే ఆయనలోన మిగిలిపోయిందని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే అతని గుడికంగా ఒక కొడుకు కాబట్టి, ఒక అబ్బాయి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్లు. వాళ్ళ అబ్బాయిని ఉడకంగా రోజు మేము 31st కానీ అనుకుంటున్నాం కదా, అప్పుడు ప్లాన్ చేసుకున్నాం కదా, ఒక్కరు ఆడ కంపల్సరీ తీసుకొని వచ్చి కింది నుంచి మొత్తం పైనకి అయితే ఎక్కి అయితే ఈ నుంచి మనం పక్కకి అయితే వెళ్దాం. ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు బోర్డింగ్ చేశారు కదా, అక్కడికైతే వెళ్దాము. ఎందుకంటే ఆడ అప్పుడు పిల్లలు రాకుండా ఉన్నారు కదా, ఇప్పుడైతే పిల్లలు వచ్చారు. ఇక చూడండి, ఓన్లీ చిన్నపిల్లల కాడికి మాత్రమే ఇది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలందరికి వస్తే మాత్రం. మనకు ఇది ఎక్కడుందంటే జడ్చర్ల నుంచి మన మహబూబ్ నగర్ వెళ్ళే రూట్ల మధ్యలో
రాయచూర్ రోడ్డు, మహబూబ్ నగర్ ఇవన్నీ వెళ్ళే మధ్యలోనే ఉంటుంది ఈ పార్క్ అయితే. చిన్నపిల్లలు మాత్రం కంపల్సరీ తోలుకరండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ మాత్రం చేస్తారు. ఎందుకంటే ఖాళీ ఎప్పుడు ఆ చదువు ఊరికే చదువుకో అనేదానికన్నా ఒక్కొక్కసారి ఇట్లోడితో కూడుకంగా తోలుకొస్తే వాళ్ళకు, ఎందుకంటే కొంచెం మీరు మంచిగా చదివితే నేను ఇట్లా ఈ పార్క్ ఆ పార్క్ తీసుకెళ్తా అని చెప్పాలి. చెప్తుంటే చాలా బాగా చదువుతారు వాళ్ళు. ఉడకంగా చదువుని అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు. ఇంకొకటి మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది వాళ్ళకు. ఎప్పుడు ఒకటే చదువు అని అంటే ఎప్పుడు చదివే కదరా నాయన అన్నట్లు ఉంటుంది. అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రదేశాల కూడకంగా చిన్నపిల్లలను తీసుకొస్తే కొంచెం పచ్చని వాతావరణం, ఇంకొకటి వాళ్ళకు ఇట్లాంటితోన మంచి ఆక్సిజన్ అయితే అందుతుంది. ఒకసారి తోలుకరండి, మంచిగా ఎంజాయ్ చేయించుకొని అయితే తీసుకెళ్ళండి. అయితే ఇంకా ఇక్కడ కాకుండా మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు అయితే ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి ఈ చిన్నపిల్లలు ఇద్దరే ఆ బోర్డింగ్ చేస్తున్నారు. వెనక అయితే ఇంకా పిల్లలు నిలబడ్డారు పక్కల అయితే. వీళ్ళది అయిపోగానే వాళ్ళది అయితే ఈ ఇండ్లకైతే వెళ్తున్నాం మేము. బటర్ ఫ్లై అనే దాంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంది అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం కొంచెం. అయితే ఇందులో ఆ పక్క ఈ పక్క రెండు చేతులు జాపి ఈ మధ్యలో అయితే నిలబడతారు చిన్నపిల్లలు అయితే. నిలబడితే రెక్కలు వచ్చినట్లుగా అట్లాంటి ఫోటోలు దిగుతారు వాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. పిల్లలు కాదు, పెద్దలు ఉడకంగా వస్తున్నారు. అయితే ఈ నుంచి కొంచెం ముందరకు పోగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక జింక ఆకారంలో ఒకటి దిమ్మె పైన కనబడుతుంది. చూడండి ఎంత చాలా బాగుంటుంది. మంచి పచ్చని వాతావరణం, మంచి మంచి చెట్లు అయితే చాలా బాగా చెట్లు ఉంటాయి. కింద మంచి గడ్డి. ఈ గడ్డికి అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉడకంగా ఎప్పుడు అలా నీట్గా అదంతా కలుపు తీసేసుకుంటారు. అదైతే మొత్తం క్లీన్ చేసుకుంటూ అయితే ఉండరు. చూడండి ఒకసారి చూపిస్తా. అయితే ఇక్కడ దీనిలోకైతే వచ్చినాము ఒకసారి. ఇగో ఇక్కడ మన దీంట్లో ఏమంటారు, దాంట్లో పేరు ఏమంటారు కదా ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ అది చేయండి. నాకు ఒకసారి అంత కొంచెం ఐడియా వస్తలేదు. జీబ్రాలా ఏమంటారు కదా. చూడండి ఒకసారి అయితే ఇంట్లో మొత్తం ఇట్లా బొమ్మలు తయారు చేసి ఈ విధంగా అయితే పెట్టారు. చేతులు అక్కడిక్కడ పెట్టి అయితే ఈ విధంగా నిలవడంగానే చేతులు రావు ఇట్లా నాకు సేమ్ రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది కదా. కిందకే జయంట్లు అలా కలవాలి, రెక్కలతోనే ఎగిరిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. మీరు కూడా వచ్చారంటే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా. మన టికెట్లు తీసుకున్న టికెట్ల బుకింగ్ దాని పక్కనే ఉంటుంది. అయితే ఈ నుంచి నెక్స్ట్ ఇక్కడ అయితే వెళ్దాము. ఇక్కడ వాటర్ది అయితే కిందికి నీళ్ళు దుంకాలి. వాటర్ వెళ్ళేదైతే ఉంటుంది కానీ అది పెట్టలేదు. దేని గురించి పెట్టలేదు. వాటర్ లేకపోతే ఎట్లా. మేమైతే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. రోడ్డుకంగా చిన్నపిల్లలని అయితే తోలుకోవడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. పిల్లలైతే తెలంగాణ పిల్లలకి గ్రౌండ్ కబడ్డీ ఆడడం కానీ అట్లాంటివి సాయంత్రం పూట అట్లాంటివి అయితే చేస్తారు. వరకు పెద్ద సంపాదించాలి. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మన జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే రూట్లో మనకు జడ్చర్ల దాటగానే ఒకటి తాండ వస్తుంది. ఆ తాండ దాటగానే మహబూబ్ నగర్ రాయచూర్ రూట్లో దాని తర్వాతనే మనకు రైట్ సైడ్ మహీరు పార్క్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఆ పార్క్కి అయితే వచ్చి చూడండి. బాగానే ఉన్నాయి.
ఇప్పుడు మనం చేసే వీడియోని బట్టి నేను అడ్రస్ ఉడకంగా మనకు కింద బయోలో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. చూసి మన ఛానల్ ఎవరెవరు చూస్తారో ముందుగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా కొత్తగా అయితే కొన్ని అయితే చేస్తా. ఎందుకంటే మన ఛానల్ అయితే కొద్దిగా ఒక 4 నెలలు 3 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. అయితే కొంచెం ఎవరు ఎక్కువ చూస్తలేరు, వాచింగ్ అయితే చేస్తలేరు. ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఉడకంగా కొత్త వీడియోలు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అయితే ప్రతి ఒక్కటి నాకు వీలైనంత వరకు అయితే వీడియో కంప్లీట్గా తీస్తా. ఎందుకంటే అన్నీ కవర్ చేయడానికి అయితే చూస్తా. మీరు కంపల్సరీ మన ఇన్స్టాగ్రాము స్మార్ట్ రాము బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఇది కూడా అయితే ఈ నుంచి అయితే ఇంకా మేము ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయితే అయింది కదా, నేను రామచంద్ర తాత అయితే ఇద్దరం వెళ్ళిపోతున్నాం. టికెట్ల బుకింగ్ దాని నుంచి అయితే వస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొంచెం లేడీస్ వస్తారు కాబట్టి మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగదు కాబట్టి కెమెరా అయితే కిందికి పెట్టుకున్నాం. నేను ఒక్కనే కనబడే విధంగా మన వెనకనే లేడీస్ ఉంటూ అలా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా అయితే వీడియో తీసుకోవచ్చు. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, టైము 4 అయిపోయింది. గేట్ బయటకు అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే మన వీడియోలో అయితే మయూర్ పార్కు జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో ఇది ఇక్కడ పేరు ఉడిపోయిన చదవండి ఒకసారి బోర్డు చూడండి ఒకసారి కనబడుతుంది. బయట అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇది జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో రాయచూరు ఆ వెళ్ళే రూట్లో మాత్రం రైట్ సైడు మయూర్ పార్క్ అనేది పేరు అయితే పెద్ద బోర్డు ఉంటుంది, పేరు ఉంటుంది. చాలా వెహికల్స్ అయితే ఆగిపోతాయి. వీడియో అయితే ఎవరెవరు చూస్తుందో వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే ఈ వీడియోలు అయితే ఇంతే, ఏం లేదు. లాస్ట్ ఎండింగ్లో అయితే మీకు మన మొత్తం రోడ్డు పైనకి అయితే వెళ్దాం. రోడ్డు పైనకి వెళ్ళిన తర్వాత ఎట్లా జనాలు అయితే టైం అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు అయితే బయటకు వెళ్తారు. టికెట్ అయితే ఇది రేటు. మా ఇద్దరు టికెట్ అయితే 60 రూపాయలు. మధ్యాహ్నం వెళ్ళినాం 5 గంటల వరకు అయితే వస్తుంది. మొత్తం టోటల్గా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అయితే మొత్తం ఇంతే. చూడండి, మీరు ప్రతి ఒక్కరు అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇదైతే మయూరి పార్కు. ఒకసారి పైన అయితే చూడండి. మొత్తం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మన వీడియో చూసేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఓకే.